కేంద్ర ఎన్నికల బృందాన్ని తెలుగుదేశం పార్టీ బృందం కలవటం జరిగింది. ఓటర్ల లిస్టుకు సంబంధించి ఏదైతే అధికార పార్టీ నాయకులు పలు అక్రమాలకు పాల్పడతా ఉన్నారో ఆ అంశాలన్నీ కూడా కేంద్ర బృందానికి మేము దృష్టి తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే బల్క్ గా గుంపగత్తగా ఫామ్ 7లు పెట్టి తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు ఓట్లు తీయటానికి రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని నియోజకవర్గాల్లో ప్రత్యేకించి అధికార పార్టీ ఎమ్మెల్యేలు తెల్ల కాగితాల మీద రాసిచ్చినా తీసుకుంటున్న విధానాన్ని మేము కేంద్ర ఎన్నికల బృందం దృష్టి తీసుకెళ్లాం. అలాగే ఒకే వ్యక్తి ఒక్కొక్కళ్ళు 100 ఓట్లు 200 ఓట్లు డిలిషన్స్ కోసం పెట్టిన అంశాన్ని కూడా ప్రత్యేకించి మేము అన్ని ఆధారాలతో సహా కేంద్ర బృందానికి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. అలాగే ఎక్కడైతే పలు చోట్ల అక్రమాలు జరుగుతా ఉన్నాయో గ్రామ స్థాయిలో ఉన్న బిఎల్ఓలు అక్కడ ఓట్లు తొలగించాలని రికమెండ్ చేసిన ఏఈఆర్ఓ ఈఆర్ఓ స్థాయిలో వాటిని ఆమోదించకుండా అధికార పార్టీకి అనుకూలంగా చేసిన అంశాలను కూడా మేము దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. దాని మీద సమగ్రమైన విచారణ కొన్ని కాన్సెన్సీలు ఏవైతే ఉన్నాయో ఒక 7 కాన్సెన్సీల్లో జరిగిన చంద్రగిరి గాని పర్చూరు గాని అలాగే కాకినాడ గాని వినుకొండ గాని ఇటువంటి 7 నియోజకవర్గాల్లో కేంద్ర ఎన్నికల బృందం ప్రత్యేకంగా కేంద్ర బృందం ద్వారా దర్యాప్తు జరిపించాలని చెప్పి మేము కోరటం జరిగింది.